మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి రోజుకి ఒక అధిపతి ఉంటారండి. అలానే సోమవారానికి అధిపతి చంద్రుడు. పూర్వం దక్ష ప్రజాపతి తన 27 మంది కూతుర్లని కూడా చంద్రునికిచ్చి వివాహం చేస్తారు. ఆ 27 మంది మనకు ఆకాశంలో ఉండే 27 నక్షత్రాలండి. అయితే 27 మందికి భర్త అయినప్పటికీ ఆయనకి రోహిణీ నక్షత్రం అంటే ఎంతో ప్రీతి. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవారు. దీనివల్ల బాధపడిన మిగిలిన 26 మంది తమ తండ్రికి తమ బాధను పంచుకున్నారు. 1-2 సార్లు చంద్రునికి తన మామగారు హెచ్చరించేవారు, ఇది సరైన పద్ధతి కాదు, మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. కానీ చంద్రుడు మాత్రం తనని తను మార్చుకోలేకపోతారు. దాని కారణంగా దక్ష ప్రజాపతి తన అల్లుడికి శాపం పెడతారు. ఆ శాపం కారణంగా చంద్రుడు రోజు రోజుకి క్షీణించిపోతూ తన ప్రకాశాన్ని కోల్పోతూ పరిమాణం కూడా తగ్గిపోవడం మొదలు పెడతారు. దాంతో చంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించగా ఆయన, నీ ఈ పరిస్థితికి కారణం మీ మామగారు పెట్టిన శాపమేనని చెప్తారు. అయితే చంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ఉపశమనం కోసం ప్రార్థించగా దీనికి సరైన ఉపశమనం కల్పించగలిగేది ఆ పరమేశ్వరుడు మాత్రమే అని చెప్తారు. బ్రహ్మదేవుడిచ్చిన సలహా మేరకు చంద్రుడు ఆ పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తారు. మనం అందరం ఎన్నోసార్లు విన్న విషయమే. పరమేశ్వరుడి కటాక్షం అంత సులభంగా దొరకదండి. ఆయన ఎన్నో కష్టాలు పెడతారు. ఆ కష్టాలన్నీ, ఆ పరీక్షలన్నీ మనం పాస్ అయితేనే ఆయన కటాక్షం పొందగలం. అలానే చంద్రుడు అంతటి బాధలో కూడా తనకెదురయ్యే ప్రతి పరీక్షని ఎదుర్కొంటారు. దీక్షగా, భక్తితో ఆయన తపస్సుని కొనసాగిస్తూనే ఉంటారు. అందుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా